ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన ఇన్ జీసస్ దాని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేని వాక్యం ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఈ దినం మనం నోవహు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, నోవహు గారు దేవుడు ఏదేదైతే ఆ యొక్క ఓడలో ప్రవేశింప చెయ్యి అని చెప్పారో ఆ విధంగా ప్రతిదీ ప్రవేశింప చేశాడు. అయితే ప్రవేశింప చేసిన తరువాత దేవుడు తన్ని ప్రవేశించమన్నప్పుడు ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు దేవుడు ఆ యొక్క ద్వారంను మూసివేశాడు. మన యొక్క ఆత్మీయ స్థితిలో కూడా దేవుడు ఇది చెయ్యి, ఈ విధంగా ఉండు అని మనకు నేర్పించినప్పుడు, మనము సమస్తము చేసినప్పుడు దేవుడు మనల్ని ఒక రూపము, ఓడ ఏ విధంగా కట్టబడిందో అట్లా నీ యొక్క ఆత్మీయ స్థితి కట్టబడినప్పుడు నువ్వు దేవునిలో ప్రవేశించే విధంగా ఉంటావు. అప్పుడు దేవుడు ద్వారాన్ని వేసేస్తాడు. అప్పుడు అపవాది కాదు కదా, ఎటువంటి శక్తులు కూడా నీ మీద పని చెయ్యవు. ఎందుకంటే దేవుడు ఆ ద్వారంను మూసేసినట్లు నీ యొక్క ఆత్మీయ స్థితిని ఆయనలో బంధించుకున్నారు. నోవహు గారు ఏదైనా తప్పు చేసినట్లయితే ఓడలో ఆ యొక్క ఓడ మునిగిపోయేదేమో, కానీ దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు కనుక ఓడ మునిగిపోలేదు. అట్టి రీతిగా ఆత్మీయ స్థితి కూడా మునిగిపోదు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభువా మేము మా యొక్క ఆత్మీయ స్థితిని అనుదినము కట్టుకునే వారిగా యేసయ్య, నువ్వు చెప్పిన ప్రతిదీ కూడా మేము మా యొక్క జీవితంలో అలవరుచుకునే వారంగా సహాయం చేయండి. మీ ద్వారాలను తెరిచి మా యొక్క ప్రార్థనను ఆలకించమని ఈ ప్రార్థనను నజరేయును మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.